క్యాలీఫ్లవర్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా క్యాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిపాయ, మీడియం సైజు టమాటో, కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వేడి నీటిలో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి 2 మినిట్స్ అలాగే ఉంచి వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందాం. ఒకసారి కలుపుకొని టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని వాటర్ లేకుండా ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, వేడివేడిగా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయినట్టే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.